పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచేది ఎవరు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని దృష్టిలో పెట్టుకుని పోటీ చేయడానికి నాయకులు ముందుకు వస్తారా? ఇప్పటికే మాజీలను అసెంబ్లీ బరిలో నిలిపిన పార్టీ ఇప్పుడు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది? కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడిదే అంశంపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న తెలంగాణ కాంగ్రెస్ ముందున్న మరో సవాల్ పార్లమెంట్ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వస్తే వచ్చే ఎన్నికల్లో ఫలితాలు కూడా అనుకూలంగానే వచ్చే అవకాశాలుండేవి. కానీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కూడా ఓటమి పాలవడంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలవడానికి ఎవరు ముందుకొస్తారు? పార్టీకి అనుకూల వాతావరణం వస్తుందని ధీమా కల్పించగలుగుతారా అనేది పార్టీ నాయకుల ముందున్న పెద్ద సవాల్. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికలు ఎదుర్కోవాల్సిందే. ఇప్పటికే స్థానిక సమరానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పీసీసీ ఆదేశించింది. అయితే పంచాయతీ కంటే కూడా పార్లమెంట్ ఎన్నికలే కాంగ్రెస్ కు కీలకంగా మారబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎంపీలను బరిలో నింపింది పార్టీ. కానీ వారిలో కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే గెలిచారు. 17 పార్లమెంట్ సీట్లలో బరిలో నిలిచేవారిని ఎంపిక చేసుకోవడం ఇప్పుడు అసలు టాస్క్. కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయనకే ఇస్తారా లేక మరెవరికైనా ఇస్తారా అన్నది తేలాలి. పెద్దపల్లి ఎంపీ సీటుకు అభ్యర్థిని వెతుక్కోవాల్సిందే. నల్గొండ స్థానం నుంచి పోటీ చేస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. అయితే అక్కడి నుంచి దిగుతారా లేక భువనగిరి అడుగుతారా అనే డైలమా నెలకొంది. ఇక సురేష్ షెట్కార్, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ లాంటి సీనియర్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పార్లమెంటును బలోపేతం చేయడం, రాష్ట్రంలో పట్టుందని నిరూపించుకోవాలంటే 17 స్థానాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. రేవంత్ రెడ్డి, జీకే అరుణ, జానారెడ్డి లాంటి సీనియర్లను బరిలోకి దింపితే ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా కాంగ్రెస్ లో జరుగుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉంటుందో, ఎవరిని ఢిల్లీకి పంపుతారో వేచి చూడాల్సిందే.